హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్సి పాడ్కాస్ట్. ఇవాళ మనం ఇషితా మూవీ టీమ్తో ఉన్నాం. ఇషితా ఇస్ అన్ వెబ్ ఫిలిం, అన్ ఇండిపెండెంట్ ఫిలిం విచ్ ఇస్ 50 minutes రన్ టైమ్ ఉన్న సినిమా, ఒక లవ్ స్టోరీ విచ్ హ్యాస్ రిలీజ్డ్ అక్రాస్ 18 ఓటీటీ ప్లాట్ఫామ్స్. అండ్ వీ హ్యావ్ టుడే అ డైరెక్టర్ అండ్ డిఓపి విత్ us, డైరెక్టర్ మోహిత్ అండ్ డిఓపి నందగోపాల్, టూ అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్, టూ బడింగ్ ఫిల్మ్ మేకర్స్. అసలు ఈ సబ్జెక్ట్ని ఎలా కన్సీవ్ చేశారు, how did they execute it, how did they successfully complete and challenges overcome చేస్తూ, and how have they successfully released it across all these platforms. Let's discuss with them. మనకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ అండ్ కొంచెం నాలెడ్జ్ గెయిన్ అవుతుంది దీని నుంచి. సో లెట్స్ సీ what they have to say. So let's start discussion with them. So, hey guys, welcome Hi. director sahab, welcome DOP sahab, welcome. Hi, So, hi, hi, how bro. are Hi, you guys hi. doing? Yeah, fine. Um, Very how are good. you receiving the criticism, the reviews, the suggestions of the movie? Ela undi response? How is it మా going? స్మైల్లోనే అర్థం కావాలి మీకు. It's cool. సో యాక్చువల్లీ ఈ మూవీ గురించి తెలిసినప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ ఆ మ్యూజికల్ ఎలా మీరు అచీవ్ చేశారు అని చెప్పేసి, అంటే ఎప్పుడైనా ఒక లవ్ స్టోరీకి మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే Yes. చేస్తుంది. అవును. సో వెన్ యూఆర్ ప్లానింగ్ ద సబ్జెక్ట్, అసలు ఫస్ట్ సబ్జెక్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మ్యూజిక్ మీద మీరు వర్క్ చేయటం స్టార్ట్ చేసినప్పుడు, లైక్ వాట్ వాజ్ ఇన్ యువర్ మైండ్, హౌ డిడ్ యూ క్యాచ్ ద థీమ్ ఆఫ్ ద సబ్జెక్ట్, అండ్ హౌ డిడ్ యూ చూస్ ద థీమ్ ఆఫ్ ద మ్యూజిక్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్? యాక్చువల్గా ఫస్ట్ అయితే మాకు మ్యూజిక్ డైరెక్టర్ అయితే లేడు. ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు మేము ఒక చిన్న షార్ట్ ఫిల్మ్గా స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేస్తున్నప్పటికీ అంటే మాకు అర్థమవుతుంది సీన్స్ ఎక్కువ అవుతున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి, ఇంకా పెడితే బాగుంటుందేమో అని చెప్పి అనిపించి మేము ఆఫ్టర్ మొత్తం మేకింగ్ అంతా అయిపోయిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ కోసం అప్రోచ్ స్టార్ట్ చేసాం. తర్వాత ఒక రోజు జై రాథోడ్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ నాకు తన వర్క్ సెండ్ చేశారు. ఓకే. తన వర్క్ సెండ్ చేసిన తర్వాత నేను ఒక డెమో పంపించాను. మన ఇషితా ఫిలింలో డెమో పంపించి మీరు దీనికి ఎలా కంపోజ్ చేస్తారో చూపించున్నాను. దాంట్లో ఒక పంపించిన తర్వాత నేను చాలా వెరీ వెరీ ఇంప్రెస్డ్. లైక్ ఎలా అంటే హరీష్ జయరాజ్ డిఎస్పి స్టైల్ ఆఫ్ వేలో కొట్టాడు. అంటే హరీష్ రాజ్ జయరాజ్ కానీ డిఎస్పి కానీ లవ్ మూవీస్లో ఆర్య కానీ ఇవన్నీ ఎంత ఫేమస్, తను అంత బాగా పర్టికులర్గా ఆ స్టైల్లో కొట్టేటప్పటికి నేను ఫుల్ హ్యాపీ అయిపోయాను. మెయిన్లీ ఫస్ట్ కామెంట్ కూడా డిఓపికి అలాగే మ్యూజిక్కి వస్తుంది యా, ఇష్ట రివ్యూస్లో. యా. అందుకే లైక్ డిఓపి మనతోనే ఉన్నాడు కాబట్టి డైరెక్ట్ డిఓపిని అడగచ్చు ఆయన ఇది. Yeah. ఐ వాంటెడ్ టు నో అబౌట్ మ్యూజిక్ అనమాట ఇనిషియలీ. సో స్క్రాచ్ నుంచి మొదలు పెడితే బ్రో, లైక్ వెన్ యూ గాట్ ది సబ్జెక్ట్, సో మీ ప్లానింగ్లో కానీ అండ్ ఎగ్జిక్యూషన్, దీన్ని ఎలా చేయాలనే వాటిలో మీకు ఏం ఛాలెంజెస్ కనిపించినాయి ఫస్ట్, ఆర్ స్క్రిప్ట్ వైజ్లో ఏం ఛాలెంజెస్ కనిపించినాయి ఇనిషియల్గా? యాక్చువల్లీ దిస్ ఈజ్ సింపుల్ స్టోరీ. యాక్చువల్లీ ఇష్ట అనేది ఒక సింపుల్ స్టోరీ. దీనికి ఫస్ట్ హీరోనే రాశారు స్టోరీ మొత్తం. యా. హీరో స్టోరీ అండ్ డైరెక్టర్స్ రాశారు. నేను మంచి కథ ఎదుగుతున్నప్పుడు మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చాను అనుకున్నాను. అంటే డైలాగ్స్ పరంగా డైలాగ్స్ ఓరియంటెడ్గా కంప్లీట్గా అదిరిపోయినాయి. తర్వాత నాకు మొత్తం స్టోరీ మొత్తం నారేట్ చేసిన తర్వాత నేను నా అసోసియేట్ డైరెక్టర్ నవీను కూర్చుని దాన్ని మొత్తం స్క్రీన్ ప్లే అంతా రెడీ చేసుకుని నీట్గా సీన్ వైజ్గా ఒక 30 to 35 సీన్స్ చేసి ఉంటాం మొత్తం డివైడ్ ఓకే. చేసుకుని. ఓకే. ఆ, తర్వాత డైలాగ్స్ అన్నీ కూడా తను రాశాడు హీరో. అంటే మేము సీన్స్ ఇచ్చి మళ్ళీ డైలాగ్స్ చేంజెస్ చేపించి నీట్గా ఒక ప్రాపర్ రెడీ చేసుకుని తర్వాత షెడ్యూల్కి వెళ్ళాం. సో స్క్రిప్ట్ పరంగా అయితే సింపుల్ స్టోరీ ఇది అనేది, చాలా సింపుల్ స్టోరీ. బట్ ఏంటంటే ఎక్కడ 1 hour సినిమా ఆడియన్స్ చూసినప్పుడు బోర్ కొట్టకూడదు. మెయిన్ నా ఆలోచన ఏంటంటే 1 hour ఎవరైనా సినిమా చూస్తే ఈ సినిమా ఇషితా మూవీ వాళ్ళకి ఆడియన్స్ బోర్ కొట్టకూడదు, లాస్ట్లో ఫీలింగ్ గుడ్ ఫీల్తో ఎండ్ అవ్వాలి అని డిసైడ్ అయ్యి ఈ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేయడం జరిగింది. యా, అంటే ద ఫీల్ గుడ్ ఆస్పెక్ట్ అయితే వచ్చింది. లాస్ట్ వాట్ యూ థాట్ దట్ అచీవ్డ్ అనమాట. ఎండింగ్ లో ఒక స్మైల్ తో ఎండ్ అవ్వాలి ఎస్. అనే ఒక ఆస్పెక్ట్ అయితే అచీవ్ అయింది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్
థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వాట్ వేర్ ద ఛాలెంజెస్ వైల్ మేకింగ్? అంటే మనం ఒకటి మేకింగ్ అనుకొని చేస్తూ వెళ్తాము. సో ఆన్ ఎస్. గోయింగ్ ప్రాసెస్లో ఎలాంటి ఛాలెంజెస్ వచ్చాయి? ఆన్ బోర్డింగ్ ఛాలెంజెస్ లో ఫస్ట్ డే షూట్ జరిగింది. యాక్చువల్లీ ఫస్ట్ డే షూట్ జరిగింది కూడా డస్ట్బిన్ లోకి వెళ్ళిపోయింది. లైక్ ఓకే. లైక్ రీసైకిల్ బిన్ లోకి వెళ్ళిపోయింది ఫుటేజ్ అంతా. తర్వాత అంటే లైక్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఫస్ట్ డేనే అయింది. లేదు మనం డ్రాప్ అవ్వకూడదు, నెక్స్ట్ డే ఎండింగ్ కొంచెం బాగా చేయాలి. షూటింగ్ లొకేషన్స్ లోకి వెళ్ళినప్పుడు అంటే పోలీసులు వస్తారేమో అని ఒక భయం. అన్ని అంటే ఆబ్వియస్. మొత్తం రోడ్ సైడే చేసాం కాబట్టి. యా యా. సో ఇదంతా మనది తక్కువ బడ్జెట్, ఇదంతా సినిమా తీసింది మనం అంతా. మనం ఎగ్జాక్ట్లీ. పర్మిషన్స్ కూడా ఏం తీసుకోవాలా. సో ప్రతి చోట ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఈ లొకేషన్ బాగుందా లేదా, ముందు రోజు మేము వెళ్ళడం, ఎత్తుక్కోవడం, నెక్స్ట్ డే ఈ రోజు షూట్ పెట్టుకుందాం అని చెప్పి డిఓపికి చెప్పడం, లేదంటే మొత్తం క్రూ డిపార్ట్మెంట్, క్యాష్ డిపార్ట్మెంట్ అందరికీ చెప్పి కొన్నిసార్లు ఆ ప్లేస్లో పెట్టుకున్న షూటింగ్ కూడా క్యాన్సిల్ అయ్యి వెనక్కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఈ ఇష్టాపరంగా అయితే అంటే బేసికల్గా చిన్న చిన్న ఫిలిం మేకర్స్కి ఇలాగే ఉంటుంది. అంటే పెద్ద ఫిలిం మేకర్స్కి ఇప్పుడు దాకా అది మనం చేయలేదు కాబట్టి మనకు తెలీదు అది ఎలా ఉంటుందో ఏంటనేది. సో బట్ ఓవరాల్గా 18 to 19 days షూట్ చేసాం. వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా, ఇబ్బందులు పడినా సరే చిన్న చిన్నవి, మిగిలిన గుడ్. అన్నీ కూడా బాగా జరిగి నీట్గా అయిపోయింది అలాగా సాఫ్ట్గా. అసలు డిఓపి చెప్పాలి ఆ challenges లో ఎలా అచీవ్ చేసావు షార్ట్ అని చెప్పేసి. అంటే పోలీసులు వస్తారని ఒక హడావిడి, యాక్టర్స్ యా, రీటేక్లు తీసుకుంటూ ఉంటారు, లైటింగ్ అవును అవును. వెళ్ళిపోతూ ఉంటుంది. సో వాట్ వేర్ యువర్ ఛాలెంజెస్? నాకు బేసికల్ ప్రతిదీ ఛాలెంజింగ్. నేను షార్ట్ నుంచి ఎవ్రీథింగ్ మీరు ఇప్పుడు అన్నట్టు పోలీస్ కానీ లైటింగ్ కానీ నాకు టైం కానీ ఈవెన్ మనకి ఇచ్చిన ప్లేస్ కూడా ఇన్ అవర్స్ అని ఇస్తారు. మన 24 hours అనే ప్లేస్ ఇవ్వరు కదా. సో నేను అంత ఫాస్ట్ గా చేయాలి, ప్లస్ యాక్టర్స్ కూడా అంతే ఫాస్ట్ గా చేయాలి. ఒకవేళ వాళ్ళ తప్పు రావచ్చు, నా తప్పు రావచ్చు. సో నేను ప్రతిదీ ఒక ఛాలెంజ్ గానే చేసింది నేను. అండ్ నేను కొత్తగా తీయడం కూడా నాకు ఒక ఛాలెంజ్. సో నేను కొత్తగా తీస్తేనే కదా వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేసేది, ఈ కొత్త షాట్ ఆబ్వియస్. బాగుంది, ఈ షాట్ బాగుంది. సో నాకు ఎవ్రీథింగ్ ఇస్ ఛాలెంజింగ్. వాట్ అంటే ఆ, కొత్తగా ట్రై చేయాలనే ఆస్పెక్ట్ లో వాట్ వాజ్ యువర్ ఇన్పుట్? అంటే ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చారు, అండ్ డైరెక్టర్ ఎన్ని వరకు ఓకే చేశాడు ఎలాంటి ఇన్పుట్స్ లో? బేసికల్ గా నేను ఇచ్చిన ఒక 10% దీంట్లో. ఆ 10% తను ఎవ్రీథింగ్ ఇస్ ఓకే 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 ఫైన్ ఫైన్ అని చెప్పడం నాకు. సో అంటే ఒక డైరెక్టర్ నాకు సపోర్ట్ చేయడం, అంటే డిఓపికి బేసికల్ గా బయట ఎవరైనా సపోర్ట్ చేస్తారు. బట్ ఇక్కడ వచ్చేటప్పుడు మే ఇద్దరం ఫ్రెండ్స్ అండ్ మే ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ లో వెళ్ళాం. రేపు ఈ సీన్స్ కి వెళ్తున్నప్పుడు మామ ఈ సీన్ ఇలా ఉంటది, ఇలా తీసుకోవాలి, ఇక్కడ ఈ ప్లేస్ ఇది. నాకు ఒక రేపు షూట్ అనగా లేకపోతే విత్ ఇన్ 1 week లో మన షూట్ స్టార్ట్ అవుతున్నప్పుడు నాకు ప్లేసెస్ చూపించడం, ఇక్కడ ఈ సీన్ ఇలాగా. సో నాకు కొద్దిగా ఈజీ అవ్వడం వల్ల నేను ఆ షార్ట్స్ తీసుకుని దాన్ని చూపిస్తే ఓకే ఫైన్ అని చెప్పడం. సో అలా. వండర్ఫుల్. యాక్చువల్గా మోర్ దెన్ ఎనీథింగ్, ఒక బడింగ్ ఫిల్మ్ మేకర్స్ లాగా, ఒక అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ లాగా ఒక యా 1 hour, దగ్గర దగ్గర 1 hour 50 minutes టు బి ప్రిసైజ్, ఒక ఇండిపెండెంట్ సినిమా ఇలాంటి ఒక వెబ్ ఫిల్మ్ తీయటం, అండ్ దీన్ని అన్ని ఓటీటీస్కి తీసుకెళ్ళి మాట్లాడడం, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అ కమెండబుల్ థింగ్. యా హౌ ఆర్ ఆడియన్స్ రిసీవింగ్ ఇట్, అండ్ హౌ యూ పీపుల్ ఫేస్ ఛాలెంజెస్ ఎగ్జిక్యూటింగ్ అప్పుడు, ఇవన్నీ సెకండరీ అనుకున్నా. సో ప్రైమరీ థింగ్ ఇస్ యూ పీపుల్ అచీవింగ్ దిస్ ఫీట్ అండ్ టేకింగ్ ఇట్ టు మల్టిపుల్ ఓటీటీస్. అండ్ నేను ఎక్కడ వెళ్ళా మల్టిపుల్ ఓటీటీస్లో ఇట్లా రిలీజ్ అవ్వడం నాకు తెలిసినంత వరకు. సో వన్ క్వశ్చన్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ఇస్, ఓకే, like movie, you talked with everyone, you released it, but after making of the movie మనకు తెలుస్తాయి షార్ట్ కమింగ్స్ ఎక్కడ ఉంది, అండ్ ఏవి మనం అచీవ్ చేయగలిగాం 100%, అండ్ ఏం చేయలేకపోయాం. అండ్ ఏంటి మీకు అలా కొన్ని ఏవి మిస్సెస్ అయినాయి, ఏం మిస్టేక్లు అయినాయి, అండ్ మీరు వాటి నుంచి ఏం నేర్చుకున్నావు, ఆర్ ఏం నేర్చుకున్నారు? యాక్చువల్గా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీటీస్ గురించి ఆ, చెప్పాలంటే మనం పెద్ద పెద్ద ఓటీటీస్ లైక్ ఆహా కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, లేదంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ కానీ, జీ5 కానీ, ఈ ఓటీటీస్కి మనం వెళ్ళాలంటే మినిమం ప్యాడింగ్ ఆర్టిస్ట్స్ కానీ, యా లేకపోతే హెవీ హై టెక్నాలజీ యూజ్ చేసి ఉంటే కానీ, లేదంటే ఎక్కువ రన్ టైం చేసి ఉంటే కానీ యా. ఈ అవకాశం మోస్ట్ ఆఫ్ ది, లేదంటే ఏదైనా ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఖచ్చితంగా వెళ్ళొచ్చేమో మోస్ట్ ప్రాబుల్లీ.
బట్ నాకేమనిపించింది అంటే నేను ఈ సినిమా తీసిన తర్వాత అంటే మేము ఫస్ట్ మూవీ ఒక హీ అని ఒకటి తీసాం, ఒక ఓటీటీ ఫిలిం, సేమ్ లైక్ ఎంఎక్స్ ప్లేయర్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, హంగామాలోనే రిలీజ్ అయింది. ఆఫ్టర్ ఇది 2 years తర్వాత ఇష్తా రిలీజ్ అయింది. సో మా గ్రాఫ్ అనేది ఎప్పుడు సేమ్ ఉండాలి అనే ఒక ఆలోచనతోనే ఈ 18 ఓటీటీస్తో మాట్లాడడం జరిగింది. ఆ, రాజు గారిని ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ సిఇఓ ఆయన అప్రోచ్ చేయడం జరిగింది. ఆయన దాదాపుగా 700+ సినిమాస్, షార్ట్ ఫిలిమ్స్ ఆర్ లైక్ అంటే ఇండిపెండెంట్ ఫిలిమ్స్ ఆర్ వెబ్ ఫిలిమ్స్ని ఆయన సొంతంగా 700+ సినిమాస్ని రిలీజ్ చేయించారు. ఓకే. సో ఆయన్ని అప్రోచ్ అయిన తర్వాత మాకు ఆ దాంట్లో రిలీజ్ చేయొచ్చు అని తెలిసింది. లైక్ నాకు తెలిసి ఒక 5 ఓటీటీస్లో రిలీజ్ చేయొచ్చేమని తెలుసు, కానీ బట్ 18 ఓటీటీస్లో రిలీజ్ చేసే ఉందా అని కూడా నాకు తెలియదు అప్పుడు ఆయన కలిసేదాకా, అప్రోచ్ అయ్యేదాకా. ఆయన అప్రోచ్ అయిన తర్వాత, ఆయన మాట్లాడిన తర్వాత అబౌట్ ద బిజినెస్ అండ్ స్ట్రాటజిక్స్ ఎలా ఉంటుంది ఏంటి అన్ని చెప్పిన తర్వాత ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. అంటే దీన్ని యూట్యూబ్లో అయినా పెట్టచ్చు, యూట్యూబ్లో పెట్టైనా సరే ఇన్కమ్ని జనరేట్ చేయొచ్చు, కానీ ఓటీటీ అనేది ఇప్పుడు జనాలు అందరూ అలవాటు చేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఓటీటీలో మా చిన్న సినిమా కూడా ఓటీటీలో ఉండాలనేది మా లక్ష్యం అనమాట. అందుకే ఈ 18 ఓటీటీస్లో రిలీజ్ చేసి జనాలందరికీ అవైలబుల్గా ఉండాలని సో మీ 18 ఓటీటీస్లో ఎంచుకోవడం జరిగింది. సో అవసరం. సో లైక్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఆయన త్రూ తెలుసుకుంటున్నప్పుడు లైక్ కొత్త విషయాలు ఏం తెలుసుకున్నారు ఈ ఓటీటీ డీలింగ్స్లో కానీ? లైక్ వాట్ ఆర్ ద న్యూ థింగ్స్ యూ లెర్న్డ్? అండ్ అంటే ఏమేమి అవసరపడతాయి ఇందులో, బిజినెస్ ఎలా అవుతుంది? అండ్ ఎందుకంటే ఇప్పుడు మీలాగా ఒక హాఫ్ అన్ అవర్, 40 minutes ఆర్ 1 hour తీయాలనుకుంటే, సో వాళ్ళకి మీరేం చెప్తారు? అండ్ హౌ టు అప్రోచ్ ఓటీటీస్ అనొచ్చు, లేకపోతే అక్కడ బిజినెస్ ఎలా అవుతుంది? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇదైతే చాలా మంచి బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్తాను నేను. ఆ, ఎందుకంటే 18 ఓటీటీస్లో దాదాపుగా మన తెలుగు ఆడియన్స్, నేను ఫస్ట్ ఇంప్రెస్ అయింది కూడా దీని గురించి, తెలుగు ఆడియన్స్ దాదాపుగా ఒక 15 to 20 lakhs పీపుల్ ఉన్నారు. అంటే దాదాపుగా దాంట్లో యాక్టివ్ సబ్స్క్రైబర్సే 5 CR నెంబర్స్ ఉన్నారు. ఓకే. 5 CR. సో దాంట్లో 1% వేసుకున్నా, దాంట్లో తెలుగు పర్సన్ 1% వేసుకున్నా 5 lakhs. 5 lakhs ఆడియన్స్కి రీచ్ అవుతాయి మన సినిమా, ఆటోమేటిక్గా వీఆర్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ అని నాకు ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పింది వీళ్ళిదే. ఓటీటీలో 5 crores పీపుల్ ఉంటారు, 1% వేసుకుని దాంట్లో 5 lakhs. ఓకే. సో 5 lakhs టార్గెట్ ఆడియన్స్ని మేము టార్గెట్ చేస్తాం. మీ కంటెంట్ని మీరు మీరు ప్రమోట్ చేసుకుని మేము ప్రమోట్ చేస్తాం 5 lakhs ఆడియన్స్కి రీచ్ అయ్యేటట్టుగా, తెలుగు ఆడియన్స్కి. సో ఇప్పుడు వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేశారు. వి గాట్ 1.8 million స్ట్రీమింగ్ మినిట్స్ స్టిల్ నో అనుకుంటా. సో అలాగే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో కూడా మోస్ట్ వాచ్డ్ వీడియో కింద మనది ఇష్తా కనపడుతుంది. గుడ్. ఓకే. సో అంటే ఇప్పుడు దాకా అంటే మొత్తం ఇంకా 6 months అవ్వలేదు, అంటే 6 months తర్వాత అమౌంట్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది, లైక్ డాష్బోర్డ్స్ అన్ని వాళ్ళు ఇస్తారు. సో ఇప్పుడు లోపల మాకు ఎంత కనపడుతుంది అంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఏమనిపిస్తుంది అంటే లైక్ ఇంకా మేము కూడా ప్రమోషన్ స్టార్ట్ చేయాలి ఇంకా పర్టికులర్గా. సో నాకు తెలిసి మీదే అనుకుంటా ఫస్ట్ ఇంటర్వ్యూ. మీ ఇంటర్వ్యూ తర్వాత ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి, లైక్ కాలేజెస్ ప్రమోషన్స్ అన్ని చేయాల్సి ఉంది. సో చేసిన తర్వాత ఇంకెంత రీచ్ కనపడిద్దో అది మేము కూడా వెయిట్ చూడాల్సింది. సో అంటే ఆ బిజినెస్ డైనమిక్స్ బయటికి లీక్ చేయకూడదు అంటారా వచ్చే 6 months దాకా? అంతే. ఆల్మోస్ట్ అలానే సో అగ్రిమెంట్. నేనైతే ఒకటే చెప్తున్నాను, ఒకసారి అంటే థింక్ చేయండి మీరు, ఒక 5 CR అంటే ఇప్పుడు 18 ఓటీటీస్ ఉన్నాయి. ఎంఎక్స్ ప్లేయర్ అనే యాప్ని ఎంతమంది ఇన్స్టాల్ చేసుకున్నారు గూగుల్ ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ, లేదంటే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ అనే యాప్ని ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు, హంగమా ప్లే అనే యాప్ని ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు, విఐ మూవీస్ అండ్ టీవీ. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని సిమ్స్ కవర్ అవుతుంది, జియో కూడా వస్తుంది, నెక్స్ట్ జియో సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో జియో సినిమా అందరికీ ఉంటుంది ఎందుకంటే ఐపీఎల్ రిలీజ్ అయింది కాబట్టి. సో పర్టికులర్లీ ఈ చిన్న ఓటీటీస్లోకి వెళ్తే మనం ఒక ఎదుగుదల ఉంటుంది, ఇలాగ ఓటీటీలో రిలీజ్ చేసామని ఒక పేరు ఉంటుంది అని చెప్పి పర్టికులర్లీగా ఇషిత అనేది ఓటీటీలో రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ బిజినెస్ గురించి చెప్పాలి అంటే లైక్ యూట్యూబ్ కన్నా కొంచెం ఎక్కువ వస్తుందని నేను అనుకుంటున్నాను. లైక్ యూట్యూబ్లో వచ్చే ఇన్కమ్ కన్నా మనం ఏదైనా సరే స్ట్రీమింగ్ మినిట్స్తోనే పోల్చాలి, ఏదైనా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితే. సో ఆ స్ట్రీమింగ్ మినిట్స్ ఎక్కువే వస్తాయి కొంచెం యూట్యూబ్ కన్నా. సో అందుకే నేను దీన్ని ప్రిఫర్ చేసుకున్నాను. సో అంటే
ఇన్ని నెంబర్ ఆఫ్ ఓటీటీస్ ఒకళ్ళే పర్సన్ త్రూ మీరు వెళ్ళారా, లేదా అంటే యూ కాంటాక్టెడ్ మెనీ మల్టిపుల్ పీపుల్? నో నో నో, ఓన్లీ వన్ పర్సన్. ఓకే. సో హీ ఓన్లీ వన్ గైడెడ్ యూ పర్సన్. అండ్ mentored you through all the. ఎస్ ఎస్. That's awesome. So again, coming back to the technicalities. So like అసలు ఓకే, చిన్న హ్యూమర్ ఆస్పెక్ట్ కోసం అసలు మాక్సిమం నెంబర్ ఆఫ్ టేక్స్ ఆర్ అసలు రావట్లేదు ఈ షాట్ అన్నట్టు, కుదరట్లేదు అన్నట్టు ఏదైనా జరిగితే అది ఏది? ఆర్ మోస్ట్ టీడియస్ గా అనిపించిన షూట్ రోజు ఎనీథింగ్, ఎనీ వన్ ఆఫ్ దీస్? ఉన్నాయి, చాలానే ఉన్నాయి. డిఓపి మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వచ్చేటప్పటికి ఒక్క రోజున కాదు, ఎవ్రీడే ఉంది నాకు అది. అండ్ ఇంకోటి తొందరగా అయ్యింది నా సాంగ్ షూట్. ఓకే. ఈ రెండే. అంటే ఎవ్రీడే అనేది అది బేసికల్ గా ఏ యాక్టర్ అయినా సరే అంత తోపుగా ఎవరు చెప్పలేరు. ఇట్ విల్ టేక్ ఎ టేక్స్. అదే 1 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 20 అవ్వచ్చు. అది ఏదో యాక్టర్ అని అవ్వచ్చు, టెక్నికల్ సైడ్ అయినా అది మిస్టేక్ అవుతుంది. సో అలా జరుగుతూ ఉంటాయి. గాట్ ఇట్. అండ్ బీయింగ్ యంగ్ డైరెక్టర్, నా డౌట్ ఏంటంటే ఇప్పుడు సినిమా స్టార్ట్ అవుతూ ఎండ్కి వచ్చేటప్పటికి ఒక మైండ్లో ఒక గ్రాఫ్ ఉంటుంది, ఇలా ఎస్. రావాలి అని చెప్పేసి. సో డిడ్ ఇట్ ఎనీ టైమ్ మిస్? లేదు అంటే యు ఆర్ వెరీ పర్టికులర్ అండ్ కేర్ఫుల్, లైక్ ఆ గ్రాఫ్ కరెక్ట్గానే వెళ్తోంది, ఇలా ఎండ్ గోల్కి రీచ్ అవ్వాలి, అలానే రీచ్ అయ్యేలాగా ఎలా కేర్ తీసుకున్నారు, ఆర్ మిస్ అయితే ఎలా కరెక్ట్ చేసుకున్నారు? యా, మేము యాక్చువల్లీ ఏం చేసామంటే షూట్ అయిన 2 డేస్కి ఒక గ్యాప్ ఇచ్చాం. ఎందుకంటే మేము చేసిన అవుట్పుట్ బాగా వస్తుందా లేదా అని ఫస్ట్ నుంచి జాగ్రత్త పడ్డాం. నాట్ లాస్ట్ దాకా వచ్చే వరకు మేము భయపడలేం. అంటే ఫస్ట్ 2 డేస్ అవ్వగానే నెక్స్ట్ 1 డే గ్యాప్ తీసుకుని ఏ క్లిప్స్ మిస్ అయినాయి, ఏమైనా బాగా వచ్చినాయా లేదా, డైలాగ్స్ అన్ని పర్టికులర్గా వచ్చినాయా, ఒక రఫ్ కట్ అనేది రెడీ అవుతుండేది. సో తర్వాత షూట్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒక ఫైనల్ రఫ్ కట్ తీసుకుని దాంట్లో ఏ షార్ట్స్ బాగాలేదో మళ్ళీ రీషూట్ చేసుకున్నాం. ఒక 3 to 4 days రీషూట్ పెట్టుకున్నాము. అంతా పర్ఫెక్ట్గా చేసుకుని పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్ టేబుల్లోకి వెళ్ళిపోయాం. సో ఎక్కడ కూడా నాకు అనిపించలేదు. స్టార్టింగ్ నుండి ఒకటే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి భయపడుతూ నీట్గా జాగ్రత్తగా తను ఒక బేబీలా ట్రీట్ చేసుకుంటూ, సినిమా అనేది ఎప్పుడు బేబీయే, ఆ బేబీలా ట్రీట్ చేసుకుంటూ నీట్గా అయిపోయింది మొత్తం పని. సో you are handling multiple departments and you are seeing the production, how the production ఎస్ is ఎస్. going, and multiple departments handle చేస్తున్నారు. సో లైక్ మీరు పనిచేసిన టెక్నీషియన్స్, అండ్ యూ కెన్ స్టార్ట్ విత్ యువర్ డిఓపి ఆల్సో, ద ఓకే. మ్యూజిక్ పర్సన్ అవ్వచ్చు, కలర్ గ్రేడింగ్ అవ్వచ్చు, దెర్ ఆర్ మెనీ ఆస్పెక్ట్స్, మెనీ టెక్నికల్ లేయర్స్. సో ఎస్ ఎస్. ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క టెక్నికల్ ఫీల్డ్ మీరు ఎలా హ్యాండిల్ చేశారు, అండ్ ద బెస్ట్ ఈజ్ ఆఫ్ వర్క్ అయిపోయిన ప్లేస్ అంటే చాలా బాగా అవుట్పుట్ ఇచ్చారు ఈ పర్సన్, ఈ ఈ ఫీల్డ్లో మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఇచ్చారు, అలా అని మనకు కొన్ని ఆస్పెక్ట్స్లో అనిపిస్తూ ఉండొచ్చు. సో ఇట్ కెన్ బి మ్యూజిక్, కలర్ గ్రేడింగ్ అవ్వచ్చు, ఇంకో ఫలానా ఫీల్డ్ అవ్వచ్చు. సో ఇండివిజువల్గా డివైడ్ చేసుకుంటూ, డైసెక్ట్ చేసుకుంటూ కెన్ స్టార్ట్ విత్ యువర్ డిఓపి. ఓకే, డిఓపి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాలి అవుట్పుట్ సీరియస్లీ. ఎందుకంటే తనకి గతంలో నా పాత మూవీలో కూడా పనిచేస్తున్నాడు. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంత బాగా వస్తుందా అవుట్పుట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల. ఓకే. షాక్డ్. అండ్ ఫస్ట్ రివ్యూస్ కూడా తన గురించే వస్తుంది. డిఓపి చాలా బాగుంది ఫస్ట్ రివ్యూ. యా, అందరూ అందరూ షాక్ అయ్యారు యాక్చువల్లీ డిఓపి పరంగా అయితే. నేనే షాక్ అయ్యాను. డిఓపి గురించి అయితే టాప్ నాచ్, ఎక్సలెంట్, అవుట్ స్టాండింగ్ ఇచ్చుకోవచ్చు మనం. సో మ్యూజిక్ నెక్స్ట్. మ్యూజిక్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను సేమ్ యాజ్ టీజ్గా. నేను ఫస్ట్ ఎప్పుడైతే మ్యూజిక్ విన్నానో బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, సేమ్ యాజ్ టీజ్గా దిగిపోయింది. ఇంకోటి ఎక్స్పెక్ట్ చేయలేని విధానం ఏంటంటే కలర్ గ్రేడింగ్. ఓకే. అంటే లక్కీ మీడియా వర్క్స్ అని వాళ్ళు చేస్తున్నారు తెలుసు, కానీ మా ఫిలింకి ఇంత బాగా అవుట్పుట్ ఇస్తారా లేదా అని, చిన్న సినిమా కదా, ఇస్తారా లేదా అనుకున్నాను. వాళ్ళు అద్భుతంగా ఇచ్చారు. లక్కీ మీడియా వర్క్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్
లిరిక్స్ రైటర్ మౌనిక, సాంగ్ అయితే చాలా బాగా రాస్తుంది ఆమె. ఓకే. నిన్నే చూస్తున్నాయి ఇప్పుడు మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్, వింక్ అన్నిట్లో కూడా ఉన్నాయి. అండ్ కొరియోగ్రాఫర్ కూడా సాంగ్ మంచిగా డిజైన్ చేశాడు, ఒక మౌంటేజ్ కొరియోగ్రఫీ ఎక్సలెంట్ గా. తర్వాత మెయిన్ నాకు ఒక ఫోకస్ పిల్లర్ టైప్ ఏంటంటే, ఆ, నా ప్రొడక్షన్ ని, నా డైరెక్షన్ ని మేనేజ్ చేసిన మా అసిస్టెంట్ డైరెక్టర్ ఓకే. నవీన్ అండ్ సూర్య. ఇద్దరు కూడా అసలు భుజస్తంభాల మీద నన్ను పెట్టుకొని వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళు A to Z మేనేజ్ చేశారు. అండ్ మెయిన్లీ డిఓపికి బాగా హెల్ప్ అయ్యాడు సూర్య అనే పర్సన్. అండ్ ఇంకేమున్నాయి ఎస్పెక్ట్స్, స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ లోనే కూర్చున్నాం కాబట్టి హీరో యాక్టింగ్ మీద ఫోకస్ పెట్టుకున్నాడు తను. తను బాగా యాక్ట్ చేశారు లేదని. అండ్ టెక్నికాలిటీలో లైటింగ్స్ మెయిన్. డిఓపి పరంగా తను లైటింగ్స్ కూడా తనే చెప్పుకొని ఎలా పెట్టాలి, ఒక డిఫరెంట్ వేలో ఒక మార్నింగ్ షాట్ ఉంటుంది దీంట్లో, నైట్ టు మార్నింగ్ షాట్ ట్రాన్సేషన్. అదే ఎక్స్పెక్ట్ చేయాల ఎంత టెక్నికాలిటీలో, అంటే అంత బాగా చూపిస్తాడు ఆ షాట్ ని. నేను చెప్పాను అది ఏదైనా ఎడిటింగ్ లో అవుద్దేమో అంటే, లేదు ఇలా చేసుకోవచ్చు, లైట్ నుండి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అని చెప్పాడు. అది యాక్చువల్ అది ఎడిటింగ్ కాదు, లైట్ నుండి ట్రాన్సాక్షన్. కిటికీ నుండి ఒక మూన్ లైట్ వేసి, మూన్ లైట్ నుండి అలా అలా వెళ్ళంగానే సన్లైట్ వచ్చేటట్టుగా అక్కడ నైస్. వెనకాల నుంచి టెక్నీషియన్స్ వాళ్ళు చాలా బాగా చేశారు కొన్ని కొన్ని క్రాఫ్ట్స్ లో అయితే. అండ్ ఇంకా టెక్నికాలిటీలో ఆల్మోస్ట్ డన్ అనుకుంటా కదా, ఇంకా ఉన్నాయా ఆస్పెక్ట్స్? యూ క్యాన్ స్టేట్ అబౌట్ అంటే టైటిల్స్ వర్క్ దగ్గర నుంచి అవన్నీ వాడి. టైటిల్స్, ఎస్ ఎస్. అమీన్ డిజైన్స్ యాక్చువల్లీ తను ఫస్ట్ స్టార్టింగ్ మోషన్ పోస్టర్ క్రియేట్ చేశాడు. ఇషితా అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి యా. అందరూ దీన్ని ఒక ఫస్ట్ పెద్ద ఫిలిం అనుకున్నారు, థియేటర్ ఫిలిం చేస్తున్నావా ఏంటి అని అనుకున్నారు ఎక్స్పెక్టేషన్స్. యా. అంటే ఆ రేంజ్ లో క్రియేట్ అయింది ఆ మోషన్ పోస్టర్. యా. తర్వాత మేము అనౌన్స్ చేసింది ఒక వెబ్ ఫిలిం, ఓటీటీ ఫిలిం, చిన్న ఇండిపెండెంట్ ఫిలిం అని చెప్పాము. తర్వాత ఫస్ట్ పోస్టర్ కానీ సెకండ్ ఫస్ట్ పోస్టర్ భారత్ గారు లాంచ్ చేసినప్పటి నుండి లైక్ పోస్టర్స్ కానీ ఏం వచ్చినా సరే ఒక సినిమాటిక్ రేంజ్ పోస్టర్స్ ని దింపాము అని చాలా మంది చెప్పారు. ఈవెన్ నాకు ఒక ప్రొడక్షన్ కంపెనీ నుండి కూడా కాల్ వచ్చింది. ఓ పోస్టర్ నెంబర్ 2 అనుకుంటా, సెకండ్ పోస్టర్ కి నేను ప్రమోషన్ చేసినప్పుడు ఒక పెద్ద ఫిలిమా నేను డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చా అని చెప్పి ఫోన్ వచ్చింది నాకు. నైస్. లేదండి ఇది ఒక చిన్న ఓటీటీ ఫిలిం అని చెప్పి అన్నాం. అంటే ఆ రేంజ్ ఆఫ్ లోకి వెళ్ళిందంటే దానికి కారణం అమీన్ డిజైన్స్. అమీన్ ఎస్. తర్వాత ఎండ్ గ్రేడ్స్ కానీ టైటిల్ గ్రేడ్స్ కానీ చాలా నీట్ గా కూల్ గా డిజైనింగ్ చెప్తాను, తను యాస్టీస్ గా అలాగే ఇచ్చేస్తాడు. నాకు ఇలా కావాలి, ఈ పర్టికులర్ లో కావాలి, అసలు ఇసుక్కోడు క్యాచ్ చేశాడు మనిషి. బేసిక్లీ. ఎస్ ఎస్. సాసమ్. తర్వాత లిరికల్ వీడియో కూడా చాలా బాగా ఇచ్చాడు తను. తను ఫస్ట్ టైం అనుకుంటా డెబ్యూట్ లిరికల్ వీడియోలో. ఈ టైటిల్ కార్డ్స్ అన్ని తనకి కొత్త ఏం కాదు, బట్ లిరికల్ వీడియో కొత్తగా ట్రై చేశారు, దీనికి చాలా బాగా ఇచ్చాడు. ఎస్. సో విల్ కమ్ టు యువర్ యాక్టర్స్. యాక్టర్స్ గోపాల్ కృష్ణ వన్ మ్యాన్ షో అని చెప్పి రివ్యూస్ వస్తున్నాయి. ఎస్, నేను ఫస్ట్ నుండి అనుకున్నాను అంటే తను చేస్తాడు ప్రతి సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్ వెంటనే చెప్పేసి, ఎందుకంటే తను రాసుకున్నాడు కాబట్టి ఆ డైలాగ్స్ కానీ ఆ స్టోరీ తనకు తెలుసు కాబట్టి. సో పర్ఫెక్షనిస్ట్ అని చెప్పొచ్చు. కొన్ని కొన్నిసార్లు టేక్స్ లో ఒక 10-15 ఎక్కువ అయినా సరే పర్ఫెక్షనిజం కోసమే చేసాం. బట్ కనీసం 1,00,000 ఫ్రేమ్లో ఎన్నో ఫ్రేమ్లు వస్తే దాంట్లో 50,000 ఫ్రేమ్స్ మనోడి మీద ఉండి ఉంటాయి. సినిమా మొత్తం మనోడు ఉన్నాడు కాబట్టి. ఐ వాస్ షాక్డ్. 1,00,000 ఫ్రేమ్లు అంటే నేనే షాక్ అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్. ద ఫీమేల్ లీడ్. ఫీమేల్ లీడ్ నిఖిత అయితే ఎక్సలెంట్ గా చేసింది తను. చాలా చాలా బాగా చేసింది. చాలా క్యూట్ గా అన్నారు చాలా మంది ఆడియన్స్ కూడా, రివ్యూ కూడా అదే, చాలా క్యూట్ గా చేసింది ఆ అమ్మాయి అన్నారు. అది తను కూడా దానికి ప్రేమలు తను కూడా లో హ్యాపీ. కూడా రోజు. తను ప్రేమలో కూడా యాక్ట్ చేసింది యాక్చువల్లీ. శ్రావణి అనే క్యారెక్టర్ లో యాక్ట్ చేసింది. నెక్స్ట్ కమింగ్ టు ద రవితేజ. రవితేజ అనే క్యారెక్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫిలిం. మరి జనాలు చూస్తే, సినిమా ఆడియన్స్ చూస్తే తెలుస్తుంది ఆ క్యారెక్టర్ అంత ఇంపార్టెన్స్ అనేది. అండ్ నెక్స్ట్ కమిడియన్ సూర్య కొండ అనే క్యారెక్టర్ చేశాడు. తను కూడా సూపర్ చేశాడు. అండ్ తన So it అసిస్టెంట్ was డైరెక్టర్ గా వర్క్ easy. చేస్తూ ఒక పక్క క్యారెక్టర్ గా Was it చేశాడు. was it easy for you handling all the actors? అంటే దీంట్లో 2 డెబ్యూట్ క్యారెక్టర్స్ ఉన్నారు. లైక్ అంటే తనకి అసలు ఎక్స్పీరియన్స్ లేదు, షార్ట్ ఫిల్మ్స్ కూడా ఏం చేసలేదు. ఆ, చాలా కష్టపడ్డారు వాళ్ళైతే. అండ్ పులి అండ్ సూర్య
వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, అసలు ఏ షార్ట్ ఫిల్మ్ చేయలేదు, ఫస్ట్ టైం వాళ్ళు యాక్టర్స్గా ఇంట్రడ్యూస్ అయ్యారు. బట్ వాళ్ళు ఇప్పుడు మంచి ప్రశంసలు అందుకుంటున్నారు వాళ్ళు. సాస్ సో అండ్ భాగ్యలక్ష్మి హీరోకిను అమ్మాయికి హీరోయిన్ ఫ్రెండ్కి మంచి ర్యాప్ పడింది. బ్యాటర్ ఆఫ్ కామెడీ వెంకటలక్ష్మి అనే జరుగుతుంటుంది. ఎస్ ఎస్ ఎస్. అండ్ అది ఆ టిఫిన్ షాప్ సీన్ మాత్రం హైలైట్, అందరికి చాలా ఎక్స్పెక్ట్ గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దీంట్లో ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, అది కూడా చాలా బాగా చేశారు, నవీన్ అండ్ శ్రీనిధి. అంతే, ఇంకా చిన్న చిన్న పిల్లలు క్యారెక్టర్ చిన్న స్వీట్ గా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎస్. సో హౌ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ టు, అంటే ఏ స్టేజ్ వైజ్ గా ఎలా చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నారు ప్రమోషన్స్, ఎస్, ప్రమోషన్స్. సో దట్ ఇట్ విల్ రీచ్ మెనీ పీపుల్? ఆల్రెడీ ఇట్ ఇస్ అవుట్ దేర్. ఎస్ ఎస్. అంటే మేము ఒక డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు. క్యాష్ అంట్ అని చెప్పి కొత్తగా రన్ అవుతుంది, లైక్ క్యాష్ అంట్స్ అని, ఇంకా గివ్ అవేస్ అని, అలాగే మీమ్ పేజెస్ లో ప్రమోషన్స్. కానీ మీమ్ పేజెస్ అనేది యాస్టీజ్ ఎవరైనా చేస్తారు, బట్ న్యూగా ట్రై చేద్దామని చెప్పి కొంచెం మాస్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేటట్టుగా కాలేజెస్ లో తిరుగుతుంది. అలాగే ఒక స్ట్రీట్ లో మొత్తం అందరూ సినిమా చూసిన తర్వాత ఆ స్ట్రీట్ ఒక ఒక చిన్న మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్ లో కొన్ని క్వశ్చన్స్ అడిగి ఆన్సర్ చేసిన వాళ్ళకి సమ్ గిఫ్ట్స్ అని, మా ఇష్టం మూవీ చూసిన వాళ్ళు. సో డిఫరెంట్ గా ప్లాన్ చేసేదానికి ప్లాన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంకా ఎంఎక్స్ ప్లేలో రావాల్సింది, అమెజాన్ ప్రైమ్ ఓవర్సీస్ లో రావాల్సింది. సో ఇండియన్ వర్షన్ కూడా అవైలబుల్ అవ్వచ్చేమో ఇంకొన్ని రోజుల్లో. మొన్ననే అప్రూవల్ వచ్చింది అమెజాన్ నుండి, యూఎస్ అండ్ యూకే. సో ఇండియన్ వర్షన్ కూడా అప్రూవల్ పెట్టినాము, వస్తే కనుక ఇట్ విల్ బి బట్ అంటే ఎక్కువ మందికి. వన్ ఆఫ్ యూనిక్ ఫీట్ చెప్పాలి అంటే, సో దానికి కంగ్రాచులేషన్స్ ఫస్ట్. ఒక షార్ట్ ఫిల్మ్ ని ఇలా కూడా, ఒక వెబ్ ఫిల్మ్ ని ఇలా కూడా తీసుకెళ్ళచ్చు అనే దానికి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ approach actually. It gives a lot of boost to many upcoming people. So congratulations once again to you guys, and I hope it'll reach many audience more, and you'll get your wish fulfilled. థ్యాంక్ యూ. Thank you. And any few words to the audience, like? ఎస్, ఒక 55 minutes ఇషిత అని ఒక వెబ్ ఫిలిం మేము తీసాము, అది ఇప్పుడు 18 OTTs లో రిలీజ్ అయింది. సో మీరందరూ కూడా చూసి ఆనందంగా చూడాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎక్కడికైనా జర్నీకి సమ్ ఏలూరు టు విజయవాడ, విజయవాడ టు సమ్ అదర్ ప్లేసెస్ 1 hour ఉన్న జర్నీస్లో మీరు మా ఇష్ట ఫిలింని డౌన్లోడ్ చేసుకుని వెళ్ళి చూడండి. అంటే మీ జర్నీ అనేది ఈజీగా మర్చిపోతారు, ఎందుకంటే మా మ్యాజిక్ అలా ఉంటుంది కాబట్టి అని నేను హ్యాపీగా చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. DOP, you want to say any few words? యా, యాక్చువల్లీ ఇష్ట అందరూ చూడండి, అది మా వాడు చెప్పేశాడు, మొత్తం మా డైరెక్టర్ చెప్పేశాడు. కాబట్టి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. అంటే నాకులాగా చాలా మంది కెమెరామెన్ అవ్వాలని ప్యాషన్తో ఉంటారు. నాట్ ఈవెన్ కెమెరామెన్, ఏదో యాక్టర్ కానీ లేకపోతే వాట్ ఎవర్ డైరెక్టర్ కానీ, ఎవరైనా అంటే లైక్ వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు దాన్ని వాళ్ళు బ్రేక్ డౌన్ చేయకండి ఎవరు. అంటే గివ్ అప్ ఇవ్వకండి, ట్రై చేయండి. మీలో సత్తా ఉన్నంత వరకు ట్రై చేయండి. మన పేరెంట్స్ మనం నమ్మి పంపించినప్పుడు డెఫినెట్ గా దాన్ని ప్రూఫ్ చేసి చూపిస్తేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే మనం ఇచ్చిన బెస్ట్ అచీవ్మెంట్ అనేది నా లైఫ్ లో అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై ఫాదర్, మై మదర్, అండ్ సెకండ్ చెప్పిన డైరెక్టర్ మోహిత్ రుత్విస్, బికాస్ నన్ను నమ్మాడు, నేను దాన్ని 100% చూపించాను. బట్ నేను మీ ఫస్ట్ లో చెప్పింది నేను 10% ఇచ్చాను అన్నాను. బట్ మా ఇద్దరు ప్రయాణం అనేది సాగుతూ ఉంటది, దాని మించి ఇంకా ఇంకా వెళ్తూ ఉంటుంది. అది 10 వరకు కాదు, 50, 60, 100 కూడా వెళ్తుంది. మోర్ దెన్ ఇంకా 1000 కూడా అవ్వచ్చు. సో ఎవరైనా సరే మీరు ఇది ప్యాషన్ గా పెట్టుకున్నప్పుడు ఇది ఒక క్రూషియల్ టైం. ఎవరైనా 23 వచ్చినంత వరకు మనం హ్యాపీగా లైక్ బీటెక్ ఎంజాయ్ చేయడం కానీ, ఫ్రెండ్స్ తో ట్రిప్స్కి వెళ్ళడం కానీ, అంతవరకు ఎంజాయ్ చేస్తాం. 24 అనేది ఒక క్రూషియల్ టైం. ఇప్పటి నుంచే మనం కసిగా ఉండాలి. మనం ఇప్పుడు కూడా ఆడుకుంటూ వెళ్ళామంటే రేపు ఫర్దర్ అంటే ఇంకా ఏజ్ పెరిగే కొద్దికి మనం ఇంకా కష్టపడుతూనే ఉంటాం. మన పిల్లలు పుట్టినా, మన ఏజ్ అయిపోతున్నా సరే మనం ఇంకా కష్టపడుతూనే ఉంటాం. ఇప్పుడు నా విషయంగా వచ్చేటప్పటికి నాకు 24 years అయినా నేను ఇంకా 7 years ముందే ఉంటా. ఎందుకంటే నేను ఆ 7 years ఇప్పుడు నేను కష్టపడ్డానంటే అప్పుడు వచ్చే 7 years ని హ్యాపీగా, అంటే లైక్ నేను సచ్చేంత వరకు నేను హ్యాపీగా ఉండగలుగుతా. సో నేను ఫస్ట్ అదే పాయింట్ అందరికి ఒకటే చెప్తాను,
సీరియస్ తీసుకోండి. మీరేం అనుకున్నారు అదే. మీరు డైరెక్టర్ అవుతారా, లేకపోతే మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారా, లేకపోతే కెమెరామ్యాన్ అవుతారా, మీరు యాక్టర్ అవుతారా, లేదు నా బిజినెస్ నేను చూసుకుని దాని మీద సీరియస్ చూపించండి. అప్పుడే మీరు దాన్ని హ్యాపీగా మీ లైఫ్ లో ఉండగలరు. మీరు ఏదో పిచ్చి పిచ్చిగా ఆలోచించుకొని వేరే దాని మీద వెళ్ళి అనవసరంగా మెంటల్ స్ట్రెస్ తీసుకొని ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే కన్నా దీనికోసం మనం సీరియస్గా ఉంటే చాలు. అండ్ అలాగే మీరు ఒక్క 1 అవర్ మా సినిమా కేటాయిస్తే చాలు. ఆ 1 అవర్ కూడా మీరు మర్చిపోతారు. అంత బాగుంటది. చాలా లవ్ అండ్ స్టోరీగా ఉంటది. నేను నా హామీ ఇస్తున్నా. అండ్ థ్యాంక్స్ టు మై క్రూ టీమ్, మై యాక్టర్స్, ఎవ్రీ. అండ్ అలాగే నేను ఫస్ట్ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే మొత్తం ఫస్ట్ నుంచి అందరు థ్యాంక్స్ చెప్పుకుంటూ వస్తున్నా. దీనిలో వచ్చేటప్పటికి సూర్య అండ్ రవితేజ, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరి పేర్లు చెప్పే టైం కూడా లేదు. సో నేను అందరికీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు, అంటే ఇంత ప్రోడక్ట్, ఇంత మంచి ప్రోడక్ట్ ఇచ్చానంటే అది వాళ్ళ వాళ్ళే. Yeah. సో హోప్ యూ ఇంకా నెక్స్ట్ కూడా ఇవ్వగలుగుతా. Kudos to you guys. And so, Adi guys, that's it for today's podcast episode of with the Ishita team. So please do watch the movie and let them know your love by showing it in the reviews. So, Adi guys, and it was a fun talking to you. And I hope to meet again you people with the much bigger project. ఎస్ So ఎస్ we'll డెఫినెట్లీ. catch up again. షూర్ షూర్, And 100%. please do follow these guys on their Instagram handles and మీ యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా నేను description లో పెడతాను. So ఓకే that ఓకే we'll be updated and we'll meet again soon. Signing ఓకే off. బాయ్ షూర్ షూర్. యా Bye. బాయ్.